ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 27/10/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, షష్ఠి పూర్తిగా ఉంటున్నది. మూలా నక్షత్రం మధ్యాహ్నం 1:24 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:18 నుంచి 8:04 వరకు. వర్జము 2 పర్యాయాలు ఉన్నది. ఉదయం 11:38 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. తిరిగి రాత్రి 11:55 నుంచి 1:40 వరకు వర్జము వ్యాప్తి ఉన్నది. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయాలు ఉన్నది. మధ్యాహ్నం 12:22 నుంచి 1:08 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:40 నుంచి 3:26 వరకు 2 పర్యాయాలు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు. సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:43. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి అదృష్ట యోగం, వృత్తి ఉద్యోగాదుల లాభం, కుటుంబపరమైన అభివృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, శుభవార్త వినడం, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వ్యాపారపరంగా అనుకూలత, సినిమా రంగ వ్యాపారం కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం కానీ, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, అప్పుల బాధ విముక్తులవడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశయానం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఇలా అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. చాలా చక్కటి ప్రయాణ లాభాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆచితూచి వ్యవహరించండి, దూకుడు తగ్గిస్తే మంచిది. ఏమాత్రం అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం, నష్టాన్ని కలిగిస్తుంది. చెప్పుడు మాట వినకండి, ఇతరుల మీద ఆధారపడకండి, ఒంటరిగా బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా ఇబ్బందికర వాతావరణం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది. అందులో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. వాహన వేగం, మద్యపాన సేవనం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మానవమానాలు గురే అవకాశం ఉంది. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అధర్మమైన వ్యక్తులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏమాత్రం అనుకూలంగా లేదు. చెడ్డవాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అదే చెడ్డవాళ్ళలోడన కిరాతకుడు, హంతకుడిని కూడా ఇతరులను గౌరవించే సంప్రదాయం ఉన్నటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులు చాలా మంది ఉంటారు. ఇతరులలో సనాతన ధర్మాన్ని పాటించని వారు, చెడ్డవాడు ఎవడైనా ఉంటే, హంతకుడైనా, మానభంగం చేసినా, అటువంటి వాడు చనిపోయినా వాడిని కీర్తించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. సనాతన ధర్మ వ్యతిరేకులు అలా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. మరకలతో, ఇతరులతో స్నేహం మీకు తర్వాత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం,
ఇతరుల మీద ఆధారపడకూడదు. రుణపర సంబంధించిన విషయాల నష్టాన్ని కలిగిస్తుంది. డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ఎవరి దగ్గర తీసుకోకండి. తీవ్ర ప్రమాదాలు కలిగే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి నష్టాన్ని కలిగించే అవకాశం. లేనిపోని అనర్థాలు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం ఇలా నష్టాన్ని కలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడ్డులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చును. తస్మా జాగ్రత్త. ఈరోజంతా మీరు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదవండి. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే పాలు, పెరుగు, వస్త్రము, చెప్పులు దానంగా ఇవ్వడం శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి శుభయోగము, వివాహ యోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, వ్యాపార ప్రారంభము, వ్యాపారంలో అనుకూలత, మంచి లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ స్టమ్ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగుంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ఉద్యోగాన్ని తప్పకుండా తిరిగి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విద్యలో రాణింపు ఉంటుంది. విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి. మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ధనం పొందుకుంటారు. అంటే మీ అవసరార్థం ధనం సమకూరుతుంది. తప్పకుండా మంచి ధనయోగం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలంగా శుభస్థితి. శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ లాభం, అలాగే ఆస్తి పంపకాల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులు, క్రీడాకులకి లాభదాయక స్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. వృత్తి ఉద్యోగాదుల అనుకూలత, విద్యా పరిపూర్ణత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అదృష్టవంతమైన యోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి, రైతన్నలకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ కానీ, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారం, అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం. మాతాపితృల సౌఖ్యం బాగా కనబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆరోగ్యప్రదం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, అనుకూలమైన వృత్తి ఉద్యోగాల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలతలు, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ స్టమ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. ప్రశాంతమైనటువంటి
సుఖ శుభజీవనాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖ జీవనం, అనేక రకాల ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాభాలు పొందుకోవచ్చును. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. వివాహ సమయోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో లాభదాయకం స్థితి. ఈరోజు చాలా మంచి శుభకర ఆనందయోగం చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనం ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు కానీ కాస్త ఫోన్లో ప్రపంచం ఉండకండి. ఫోన్ చూస్తూనే పనులు చేయకండి. ఫోన్ జేబులో పెట్టుకొని లేదా వ్యాలెట్లో పెట్టుకొని మీ పని చేసుకోండి. లేదా ప్రమాదంలో పడే అవకాశం, అంటే అనవసరమైనటువంటి వ్యాపకాల వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్త. తల్లిదండ్రులతో దురుసు ప్రవర్తన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులని ఏమార్చి మనం పబ్బం గడుపుకుందాం అనుకున్న వాళ్ళు కూడా తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం. జాగ్రత్త. ఇక మిగతా విషయాల్లో ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం వల్ల ప్రశాంతమైన సుఖ జీవనం, వృత్తి ఉద్యోగ లాభం, పరిపూర్ణ విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపార, ముద్రణాలలో లాభాలు పొందుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి అనుకూలత, లేదా మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, స్వగృహ ప్రాప్తి, అలాగే పొలము లాభం, ఆర్థిక కలయిక, ఆనంద యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయము, సానుకూలవంతమైన ప్రయాణాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది వ్యాపార బలాన్ని, వృత్తి ఉద్యోగాల లాభాన్ని, విదేశాల్లో అనుకూలతని, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకార క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి వాక్చాతుర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సమస్యల్ని
చాలా సునాయాసంగా తప్పించుకోలే అవకాశము, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి అనుకూలత ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, ఆత్మస్థైర్యం, విద్యా పరిపూర్ణత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వాహన యోగం, అలాగే రైతుల ద్వారా మీకు మంచి పంట లాభం, అనుకూలమైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కుటుంబపరమైనటువంటి చికాకుల నుంచి బయటికి వచ్చే అవకాశం, చాలా ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వృత్తిలో, ఉద్యోగంలో లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, మద్యపాన సేవన చేసిన వాడి బండికెక్కండి, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి, లేనిపోని అవాంతరాలు ఎక్కువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఆనందకర శుభజీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి వెలువడడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి కూడా ఉంటుంది. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చు. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల బాగుంది, ధనయోగం ఉంది, వాహన సౌఖ్యం ఉంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయకండి, తెగేదాకా లాగకండి. ఏ సమస్య అయినా సరే కాస్త అది కొలత పట్టింపులు ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఈవెంట్స్ చేసే వారికి, ఈవెంట్ మెటీరియల్ పంపించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింట్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఇలా మంచి అదృష్ట యోగాన్ని, ఆనంద యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీకు ఉన్నతాధికారులతో మంచి అనుకూలత, వారితో ఆదరణ, ఉద్యోగంలో మార్పు కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలో మార్పు చేసుకోవచ్చు. విద్యార్థులు కూడా ఉత్తమ విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. అనుకూలమైన చోటికి ఉద్యోగుల బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్న లాభం, అనుకూలమైన ఆర్థిక ఆనంద ప్రయోజనం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వారికి ఇదంతా చాలా మంచి శుభకర, ఆనందకర, ఐశ్వర్య, శుభప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, భూలాభము, స్థల లాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆప్తుల కలిగి ఆనందం కలిగిస్తుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ ప్రవేశితుల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణ సంబంధించినటువంటి వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా బలం కనబడుతోంది. ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశాలు, వివాహాది నిశ్చితాంబులు జరిగే అవకాశం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, మాతాపితల సౌఖ్యము, సోదరులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాల లాభాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగ పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి చెప్పవచ్చును. ఇది చాలా మంచి పట్టుదలతో కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, 10 మందికి ఉన్నత స్థాయి విద్య నేర్పించగలిగే అవకాశం కనబడుతుంది. తప్పకుండా పోగొట్టుకున్న వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరిగి పొందుకుంటుంది, సందేహం లేదు. ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.